నేటి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యం కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. వైద్య సంప్రదింపులు చేయడం తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నష్టాలను చవిచూస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే కుంభరాశి వారికి మధ్యాహ్నం తర్వాత మంచి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. ఈరోజు ఉదయం సమయాన ధనిష్ట పూర్వభద్ర నక్షత్రం వారికి కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అపవాదులు, అవమానాలను ఎదుర్కొంటారు. ధన నష్టం అనేది కలుగుతుంది. అలాగే కార్య విఘ్నం కూడా కలుగుతుంది. అలాగే వ్యాపార నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వ్యాపార లాభం ఉంది, వాహన యోగం ఉంది. అలాగే విదేశీయానం ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తాయి. అలాగే రాజకీయ రంగంలో వారికి కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అనేవి అందుకుంటారు. ఈరోజు కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి మీరు దేవాలయాలను సందర్శించడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. దేవాలయాలను దర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోండి, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా విరమించాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన విధంగా సంసిద్ధంగా ఉండండి. ఇక ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇక మధ్యాహ్నం కల్లా వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి పుంజుకుంటాయి, లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు మరింత శ్రమ పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అలాగే కుంభరాశిలోని వారందరికీ కూడా మధ్యాహ్న సమయం నుండి శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. అలాగే కుంభరాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే అన్నదానం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇక పెసర్లని దానం చేయండి. వీలైతే శనగలను కూడా దానం చేయడం వలన ఈరోజు ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.